సూర్యాపేటలో ఉద్రిక్తత నెలకొంది. ఏవిఎం స్కూల్ ముందు అయ్యప్ప మాలదారులు ఆందోళనకు దిగారు. అయ్యప్ప మాలతో వచ్చిన విద్యార్థుల్ని స్కూల్ యాజమాన్యం బయటకు పంపించింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు అయ్యప్ప మాలదారులు ధర్నాకు దిగారు. గతంలోనూ ఇలాంటి ఘటనే జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే ఫస్ట్ స్కూల్ స్టార్ట్ అయ్యి సెకండ్ పీరియడ్ లెసన్ చెప్తుంటే బుక్ చూస్తున్నా. కింద తలకాయ వస్తున్నాను, బుక్ చూస్తున్నా. కింద తలకాయ పెట్టి చూస్తున్నా. అప్పుడు నేను పండుకున్నా అనుకుని గట్టి కొట్టింది వెనకనంగా. ఫస్ట్ తర్వాతకి నేను ఏం మాట్లాడలే, ఇట్లా చేతులు కట్టుకుని నిలబడ్డా. నువ్వు మాల ఎందుకు వేసినావు, నువ్వు స్కూల్లో ఎందుకు వేసినావు, ఈ డ్రెస్ ఎందుకు వేసుకొచ్చినావు అన్నారు. తర్వాతకి కాసేపు నిలబెట్టిర్రు, నిలబడ్డా. తర్వాతకి ఇక నేను అన్నం బెల్లు తర్వాతకి ఎగ్జామ్ పేపర్ వచ్చింది తెలుగు. అలా ఒక మార్కు రావాలి నాకు. టీచర్ కాలిపోతున్నా. మళ్ళీ ఎదురై నువ్వు ఎందుకు మళ్ళీ ఈ డ్రెస్ వేసుకొస్తున్నావు, ఒకసారి చెప్పుడు అర్థం కాదని పట్ట 3 సార్లు కొట్టింది. డ్రెస్ వేసుకొస్తున్నాను. ఏవిఎం స్కూల్ మొత్తం తొక్కేస్తారు వీళ్ళు, అనుమతిస్తారు. ఒకటే మాట అన్న సమిది తెలంగాణ లేకపోతే ఇది పాకిస్తానా, ఇదేం అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి వచ్చినా కానీ మొత్తం చెత్త నడుస్తుంది. హిందూ సంప్రదాయంగా వాళ్ళు బడి పెట్టుకోవాలి. మిగతా పిల్లల బడికి తోలొద్దు, ఆ బళ్ళకి రావద్దు అనేది బోర్డు పెట్టుకోవాలి. మన క్రిస్టియన్స్ బళ్ళకి రావాలని ఉండాలి. పాకిస్తాన్స్ వాళ్ళు హిందూ బళ్ళకి పోవద్దు, అట్లా పోనీయొద్దు. మరి ఇళ్ళకి తోలిన ప్రకారంగా వాళ్ళకి ఎందుకు తోలొద్దు? వాళ్ళు పిల్లలు గారా, వీళ్ళు పిల్లలు గారా? వాళ్ళు కూడా పేరెంట్సే కదా. వాళ్ళు మాట్లాడాలి, వీళ్ళు మాట్లాడాలి. మన పిల్లలకు వచ్చే ఆవిష్కారం పెట్టిందట అంటే హిందూగా పుట్టడం వాడు తప్ప, హిందూ వాళ్ళు వేయడం తప్ప. అంటే ఓన్లీ క్రిస్టియన్ స్కూల్ అని పెట్టిరా, బోర్డు పెట్టుకోమన్నారట. రావద్దంటారట, కంగనాలు పెట్టుకోవద్దంటారట. అంటే హిందూ వ్యతిరేక స్కూలా ఇది? హిందూ వ్యతిరేక స్కూలా? దీనిపై మేము మా డిమాండ్ లేదంటే హెచ్ఎం మేడం స్వామివారు తప్పుడు స్వామి కాలు మొక్కాలి, హెచ్ఎం మేడం సస్పెండ్ చేయాలి. అప్పటిదాకా మా పోరాటం ఆగదు, మా ధర్నా ఆగదు. సూర్యాపేటలో ఉద్రిక్తత నెలకొంది. ఏవిఎం స్కూల్ ముందు అయ్యప్ప మాలదారులు ఆందోళనకు దిగారు. అయ్యప్ప మాలతో వచ్చిన విద్యార్థుల్ని స్కూల్ యాజమాన్యం బయటకు పంపించింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు అయ్యప్ప మాలదారులు ధర్నాకు దిగారు. గతంలోనూ ఇలాంటి ఘటనే జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, ఎందుకు స్కూల్ యాజమాన్యం మాలదారుల్ని బయటకు పంపించింది? అంతకు ముందు కూడా ఇలాంటి ఘటనే జరిగిందని తెలుస్తోంది. సో ఎందుకంటే ముందే ఏమన్నా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయా? అసలు స్కూల్ అంటేనే అన్ని రిలీజియన్స్ ఉన్న పిల్లలు ఉంటారు. సో వాళ్ళు పెడుతున్న అభ్యంతరం ఏంటి? రైట్ సింధు, సూర్యాపేట పట్టణంలో ఉన్న ఏబిఎం విద్యా సంస్థ ఏదైతే ఉంటుందో, విద్యా సంస్థ ముందు అయ్యప్ప మాలధారంలో ఉన్న స్వాములు అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అంటే ఫాతిమా అనే టీచర్ ఎవరైతే ఉన్నారో, ఫాతిమా అనే టీచర్ ధరావత్ మహేష్ అనే స్టూడెంట్ అయితే మాలధారంలో ఉన్న స్వామిని కొట్టిందని చెప్పేసి ఆ స్వాములు అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అంటే ధరావత్ మహేష్ ఎవరైతే ఉన్నారో, ధరావత్ మహేష్ తన తన క్లాస్ రూమ్ ఏదైతే ఉంటుందో, క్లాస్ రూమ్ లో తను బుక్ చదువుతుండగా ఫాతిమా అనే టీచర్ వచ్చి కొట్టి
కొట్టిందని చెప్పేసి మహేష్ అనే స్టూడెంట్స్ స్వామిమాలలో ఉన్న మహేష్ అనే స్టూడెంట్ చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అంటే ఒకవైపు టీచర్ ఏం చెప్తుందంటే, సో అయ్యప్ప మాలధారణలో ఇంకో ఈ అబ్బాయి కాకుండా ఇంకొక 4-5 కూడా ఉన్నారు, మేము ఎవరిని ఏమనలేదని చెప్పేసి స్కూల్ యాజమాన్యం అలాగే ప్రిన్సిపల్ చెప్తున్నారు, అలాగే టీచర్ ఫాతిమా చెప్తున్నప్పటికీ అయ్యప్ప మాలధారలో ఉన్న స్టూడెంట్ మాత్రం నేను ఎలాంటి తప్పు చేయలేదు, అయినా కూడా కావాలనే నేను మాల వేసుకున్నా కాబట్టే ఫాతిమా అనే టీచర్ నా మీద దాడి చేసింది, నన్ను కొట్టడం జరిగిందని చెప్పేసి మహేష్ అనే స్టూడెంట్ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అంటే సూర్యాపేట పట్టణంలో ఉన్న అయ్యప్ప స్వాములు ఎవరైతే ఉన్నారో ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. అయ్యప్ప స్వామి మాలలో ఉన్న స్టూడెంట్ ని కొట్టడం ఏంటి అని చెప్పేసి గట్టిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అంటే ఒకవైపు ఈ స్కూల్ యజమానులు ఏవైతుంటే మైనార్టీ సంబంధించిన ఈ స్కూల్ ఏవైతుంటాయో క్రిస్టియన్ కి సంబంధించిన స్కూల్లో హిందూ పిల్లలు చదవకూడదా, హిందూ మాల వేసుకొని స్కూల్ వెళ్ళకూడదా అని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అంటే చేతికి తాయెత్తులు కట్టుకొని వచ్చినా కూడా స్కూల్ యాజమాన్యం మందలిస్తున్నారు, ఈ తాయెత్తులు కట్టుకొని స్కూల్ కి రావద్దని చెప్తున్న పరిస్థితి యాజమాన్యం చెప్తుందని చెప్పేసి స్టూడెంట్స్ చెప్తున్నారు. అలాగే మాలధారణలో ఉన్న వాళ్ళని వేరేలా చూస్తారు, మాలధారణలో ఉంటే ఇలా కొడతారా అని చెప్పేసి అయ్యప్ప స్వాములు కూడా అంటున్నారు. హిందువులు అనే వాళ్ళు ఈ స్కూల్లోకి రావద్దా, హిందువులు వస్తే హిందూ మాలలేస్తే ఇలా ఖండిస్తారా, హిందూ మాలలేస్తే ఇలా శిక్షిస్తారా అని చెప్పేసి అయ్యప్ప స్వాములు కూడా గట్టిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అంటే గత ఈ 2-3 గంటల నుండి అయితే ఈ ఏబిఎం స్కూల్ ఏదైతే ఉంటుందో ఏబిఎం స్కూల్ ముందు అయ్యప్ప స్వామి మాలలో ఉన్న మాల భక్తులు కావచ్చు, అయ్యప్ప స్వాములు మాలలో ఉన్న స్వాములు కావచ్చు, అలాగే ఈ మహేష్ అనే విద్యార్థి ఎవరైతే ఉన్నారో మహేష్ విద్యార్థికి సంబంధించిన పేరెంట్స్ కావచ్చు, ఇంకా కొంతమంది పేరెంట్స్ కూడా గట్టిగా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయ్యప్ప మాల వేసుకొని స్కూల్ కు వస్తే తప్పేంటి, సో మాల వేసుకొని వచ్చిన స్వామిని ఎలా టీచర్ దండిస్తుంది అని చెప్పేసి గట్టిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనపడుతుంది. సింధు. రైట్, థ్యాంక్ యూ శంకర్.